శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ బాక్సులు, టిఫిన్సు, పూజలు హడావిడిలో ఉన్నారా? అయితే ఈరోజు బరువైన టాపిక్స్ ఏం చెప్పడం లేదు నేను. రేపు న్యూ ఇయరు. ఈరోజు రాత్రి అందరూ మంచి మంచి ముగ్గులు వేసుకుని, సరదాగా ఫ్రెండ్సు లేదా ఇంట్లో ఎక్కువ మంది మెంబర్సు అందరూ ఉన్నవాళ్ళు సరదాగా గ్యాదర్ అయ్యి పార్టీ చేసుకుంటారు. రకరకాల స్వీట్సు బిర్యానీలు అవన్నీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు గదా! టీవీ అవి చూస్తూ లేదా వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటూ ఏమైనా గేమ్స్ అవిను. అయితే నేను సనాతన ధర్మాన్ని చాలా పాటిస్తానండి, హిందూ ధర్మాన్ని. కానీ ఈ ఆంగ్ల సంవత్సరాదికి వ్యతిరేకనైతే మాత్రం కాదు. ఎందుకంటారా? చిన్నప్పటి నుంచి గ్రీటింగ్స్ తయారు చేసుకోవడం, గ్రీటింగ్స్ కొనుక్కోవడం, 20వ తారీఖు వచ్చినప్పటి నుంచి పోస్ట్‌లో వేసి వాళ్ళకి పోస్ట్‌లో వేయడం, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇవ్వడం, వీటిలన్నిటిలో నేను బాగా చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసాం. మా అన్నయ్య, నేను మేమంతా ఫ్రెండ్స్‌మి కూడా. అందుకని నాకు ఈ న్యూ ఇయర్ కూడా చాలా ఇష్టం. అలాగే మన తెలుగు సంవత్సరాది ఉగాది కూడా చాలా ఇష్టం. అది ట్రెడిషనలు. ఇది సరదాగా ఎంజాయ్ చేసే ఒక హ్యాపీ మూమెంట్ అనుకుంటాను నేను. అంతేగాని ఇది మనది కాదు, మనం ఎందుకు పాటించాలి అన్న దానికి నేనేం వ్యతిరేకం కాదు. ఎందుకంటారా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎన్నో హింసలు పెట్టారు, బాధించారు. నిజమే. కానీ వాళ్ళు కనిపెట్టిన రైలునైతే ఏమి, ఆనకట్టలైతే ఏమి, ప్రాజెక్టయితే ఏమి వాటిలన్నిటిని మనం అనుభవిస్తున్నాం గదా! అలాగే వాళ్ళు అన్న ప్లీజ్, సారీ అవన్నీ మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మాట్లాడితే సారీ అంటాం. లేకపోతే ప్లీజ్ అంటాం. థాంక్స్ అంటాం. అవన్నీ వాళ్ళు కనిపెట్టిన పదాలే కదా! ధన్యవాదాలండి అంటామా? థాంక్స్ అండి అంటాం గమ్ముని. లేతే ఏమనుకోవద్దంటే సారీ అంటాం. అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే కదా! ఏదో ఈ సంవత్సరాది తెలుగు ఆంగ్ల సంవత్సరాది మనది కాదు అన్న భావన అయితే మనలో లేదు. అది మనలో జీర్ణించుకుపోయింది ఒక రకంగా. అందుకని దాన్ని కూడా సరదాగా ఒక హ్యాపీ మూమెంట్‌లా ఎంజాయ్ చేయడమే. మనది కాదు అని అంత వితండవాదం అయితే నా దగ్గర లేదు. ఇది కూడా సరదాగానే గడుపుతాము. తర్వాత మన సంవత్సరాది, తెలుగు సంవత్సరాది ట్రెడిషనల్‌గా ఎలాగా చేసుకుంటాం. అయితే అప్పుడు ఇన్ని ఏమి తేడాలుండేవి కాదండి. ఇప్పుడు ఈ మతం వేరు, ఆ మతం వేరు, ఈ కులం వేరు, ఆ కులం ఇన్ని ఉండేవి కాదు. చిన్నప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు. అందరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. అసలు మా మధ్య కుల మత భేదాలు చర్చే వచ్చేది కాదు ఆ రోజుల్లోనే. ఇప్పుడు చాలా తేడాగా అంతా చాలా ఇదిగా ఉంటోంది. అందుకు బాధగా ఉంటోంది కూడా. మరి మీ అందరి ఉద్దేశాలు ఏంటో ఈ ఆంగ్ల సంవత్సరాది మీద మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. మీరేమనుకుంటారు? మీరెలా ఎంజాయ్ చేస్తారు అని. చక్కగా అందంగా ముగ్గులేసుకుని వాళ్ళు నాకంత అందంగా రాదులెండి. అదే సుద్దతో అయితే ముగ్గు బాగా వేస్తాను తప్ప, ముగ్గుతో బాగా నెరపడం నాకంత అందంగా రాదు. చక్కగా కలర్స్ కలర్స్ వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ముంగిట్లో వేసుకుంటారు గదా! అదొక అందం. అదొక 12 దాకా మెలకువగా ఉండి విషెస్ చెప్పుకొని పడుకోవడం, పొద్దున్నే లేవడం. చాలామంది గుళ్ళకి అవి వెళ్తారు. ఇంట్లో పూజ చేసుకుంటారు. నేనైతే సాధారణంగానండి పండగలు రాని, ఏం రాని ఇంట్లో నా పూజ చక్కగా చేసుకుంటాను. రష్‌గా ఉన్న గుళ్ళకి మాత్రం నేను వెళ్ళనండి. ఎందుకంటే నాకు అస్సలు ఒక్క నిమిషం కూడా ఏకాగ్రత కుదరదు. పైగా ఆ రోజే వెళ్ళి దండం పెట్టుకుంటేనే ఫలితం ఉంటుంది అన్న ఇది నాకుండదు. ఎందుకంటే ఆ రష్‌లో ఆ తోసేసుకోవడంలో నాకు ఏకాగ్రత ఉండకపోగా ఒక రకమైన తలనొప్పి, చిరాకు వచ్చేస్తాయి. దాంతో నేను ఆటోమేటిక్‌గా ఏం చేస్తానంటే అలాంటప్పుడు తగ్గించుకుంటాను. మామూలు రోజుల్లో వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చుని భగవద్ధ్యానం చేసుకొని వస్తాను గుళ్ళకి. రష్‌గా ఉన్నప్పుడు అప్పుడు అయితే మాత్రం నేను వెళ్ళను. ఇకపోతే మా వారు కొంచెం వెళ్తూ ఉంటారు. కొంచెం రష్‌గా ఉన్నా. ఆయన మగవారే కదా! దండం పెట్టేసుకొని గబగబా వచ్చేస్తారు. నేనైతే మాత్రం ఇలా ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళడం తక్కువ. అది. అయితే మీరందరూ కూడా వెళ్తూ ఉంటారా? ఇంట్లో పూజ ఎక్కువ చేసుకుంటారా? మీ ఉద్దేశాలు మీరేం చేస్తారో కూడా తెలియబరచండి.
నిన్న భానుమతి గారు ఇంకా కొంతమంది అడిగారు, ఇంకా మంచి పుస్తకాలు ఏం చదువుతారు? మీరు చదివే పుస్తకాలు ఏంటి అని. నేను చదివే పుస్తకాల్లో ఆధ్యాత్మికం కాకుండా అంటే ఒక రకంగా ఆధ్యాత్మికమే. మామూలు పుస్తకాల్లో రామకృష్ణ పరమహంసుల వారివి కూడా చదువుతూ ఉంటానండి తరచు. చదివినవే కానీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం మనకు అందులో చదవనట్టుగా అనిపిస్తుంది. నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అందులో అమ్మ శారదాదేవిది మాతృమూర్తి రామకృష్ణ పరమహంసుల వారి సతీమణి శారదాదేవి ఆవిడ జీవిత చరిత్ర నాకు చాలా ఇష్టమైన గ్రంథం అండి. రామకృష్ణ మఠంలో మీ ఊళ్ళో ఉంటే అక్కడ దొరుకుతాయి. వివేకానందుల వారివి, రామకృష్ణ పరమహంస బుక్స్ అవన్నీ దొరుకుతాయి. వీలైతే కొనుక్కోండి. ఎక్కువ వాళ్ళ మఠంలో దొరికే బుక్స్ ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. చాలా బావుంటాయి ఆ పుస్తకాలు. అందులో ముఖ్యంగా అమ్మ శారదాదేవిది మాతృమూర్తిది తప్పకుండా కొనుక్కొని చదువుకోండి. చాలా బావుంటుందనమాట. ఆవిడ చెప్తారు, నాకు సన్యాస భక్తుల కన్నా అంటే చాలామంది సన్యాసం తీసుకుని ఆయన ఆశ్రమంలో అది చేరేవారు. సన్యాస భక్తుల కన్నా గృహస్థు భక్తుల మీద నాకు ప్రేమ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంసార తాపత్రయంలో పడి పిల్లలు, బాధ్యతలు, తల్లిదండ్రులను చూడడం ఇవిలో కూడా భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళ మీదే నా ప్రేమ ఎక్కువ అని చెప్తారు. ఎందుకంటే సన్యాసికి ఎటువంటి బాధ్యత, పూచి ఉండదు. సన్యాసి ధ్యానం చేసి కన్నా గృహస్థు చేసే పూజే నాకెక్కువ. నేను ఇష్టపడతాను. ఎన్ని కష్టాల్లో ఉన్నా భగవంతుడు వదలడు అని చెప్తూ ఉంటారు. చాలా బావుంటాయి. ఇంకా అనేక విషయాలండి అందులో చదువుతున్న కొద్దీ. ఎప్పటికప్పుడు నూతనంగా చాలా నేర్చుకుంటాం. మన సంస్కారాన్ని అభివృద్ధి చేసుకుంటాము. అది ఇవాళ ఆ బుక్ గురించి చెప్తున్నాను. రేపు ఇంకో పుస్తకం గురించి చెప్తాను. మీ అందరి ఆంగ్ల సంవత్సరాది విశేషాలు నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. రేపు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ మనందరం మాట్లాడుకుందామా మరి? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.